అన్నోన్ పర్సన్ వస్తాడు. చెప్పు అసలు అన్నోన్ పర్సన్ అని మీరు ఎట్లా హాస్పిటల్ కొత్తలో వస్తారు, పేషెంట్ ఉన్నప్పుడు ఖర్చు ఉంటుంది, షాప్ లాగా అయినా. ఇప్పుడు ఏమైతుందంటే అన్నోన్ పర్సన్ ఏం వస్తాడంటే ఒక పేషెంట్ అడ్మిట్ ఏంటంటే బాగా అడ్మిట్ ఏం చేస్తాడు, వచ్చిన పర్సన్ అతని పనులు చూసుకుని ఇబ్బంది అడ్మిట్ చూడడు, అతను తెలుసు అతనికి. కొత్త పర్సన్ ఏంటంటే కొత్తగా వచ్చాడు కాబట్టి ఆ బోర్డు ఈ బోర్డు ఎడగూసలు తిరిగి అడిగి వల్ల చేయలేదు. అతని మూమెంట్స్ అతను నడకని అతను చూపులు బట్టి మనకు గుర్తుంటా ఏ పని వచ్చాడు తను ఏది ఎలా చూస్తున్నాడు అని చెక్ చేసుకుని అడుగుతాడు. కొత్త పర్సన్ అంటే నిజంగా పేషెంట్ అడుగుతాడు, సార్ తన వాడు ఎక్కడ ఉంది, క్యాన్టీన్ ఎక్కడ ఉంది, ఈ పక్కన బయట ఏమో అడిగినా కొన్ని అడుగుతాడు, కొన్ని ఒక్క అడగడు. ఎందుకు వస్తాడు అతను అన్నోన్ పర్సన్ ఎందుకు వస్తాడు హాస్పిటల్కు? ఎవరైనా ఏదైనా మొబైల్ కానీ గ్యాస్ కానీ మర్చిపోతే తీసుకెళ్ళి వస్తుంటారు. ఓకేనా? వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయాలి. లేదా బ్యాక్ సైడ్ వస్తుంటాడు అలా ఇంటుంటాడు, మన పని ఉన్నది ఏ పని ఉంటుంది ఉంటాం కదా, గ్యాస్ చేయాలి పట్టుకోవాలి. అన్నోన్ పర్సన్ అని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? పేషెంట్ ఎవరు, పేషెంట్ అటెండర్ ఎవరు అనేది గుర్తుంటేనే అన్నోన్ పర్సన్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఎవరు వస్తూ ఉంటాడు, ఎవరు పడుతుంటాడో మనం మొబైల్లో ట్రాకింగ్ చేసుకుంటాం. అంతే కదా. రాంబాబు ఏ రాము గారు ఈ తలం చుట్టూ ఎత్తాడు పెళ్లి కూతురులాగా, వచ్చేవాడు వస్తూ ఉంటాడు, పోయేవాడు పోతాం. ఐడెంటిఫై ఎప్పుడు చేయాలి? పేషెంట్ ఎవరు, పేషెంట్ అటెండర్ ఎవరు, వస్తే ఎవరు, ఎందుకు వస్తున్నాడు, అప్పుడు అన్నోన్ పర్సన్ మనం ఐడెంటిఫై చేయాలి. మరి ఎంత ఫాలో చేయాలి, వాడు ఎటు వెళ్తున్నాడు ఏదైనా మీరు చూడాలి కంపల్సరీ. డ్యూటీ సెక్యూరిటీ ఏం పని ఉంది, హౌస్కీపింగ్ పని చేస్తాడు, మెయింటెనెన్స్ పని చేస్తాడు, డాక్టర్ పని చేస్తాడు, సిస్టర్ పని చేస్తాడు, ప్రతి డిపార్ట్మెంట్ పని చేస్తాడు. దాన్ని పని చేయదు ఎవరు పనిచేయరు. ఏం చేస్తారు సెక్యూరిటీ? ఓన్లీ అబ్జర్వేషన్. మెయిన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. మరి అబ్జర్వేషన్ చేయకుండా ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయి, పెద్ద ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర, అందరి దగ్గర ఉన్నాయి. మా స్మార్ట్ ఫోన్ యూజ్ చేయాలి. చిన్న ఫోన్ ఉన్నాయా, పెద్ద ఫోన్ ఇక్కడ ఏం చేసుకోండి. ఫోన్లు వస్తే ఓకే, ఎమర్జెన్సీ ఫోన్. చిన్న ఫోన్లు ఉన్నాయా, అది వాడాలి. పెద్ద ఫోన్లు ఏమంటాయి, మనిషిని డైవర్ట్ చేస్తే డ్యూటీ ఏం లేవు. మెసేజ్లు వస్తాయి, వాట్సాప్, యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద మనిషి పడుతుంది. ఓకే, మీరు డ్యూటీకి వచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్స్ మేనేజ్మెంట్ అవసరం ఉండదు. స్టార్ట్ అయినప్పుడు ఈ పొజిషన్ ఉంటుంది. ఓకేనా? అంతమంది ఉండదు, ఇంత పట్టుకొని ఈ పొజిషన్ ఉంటుంది. ఇది వీస్త్రం పొజిషన్. అర్థమవుతుందా మీకు? ఇది కూడా ఇది వీస్త్రం పొజిషన్. ఓకే, ఇది వీస్త్రం పొజిషన్. అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి? వీస్త్రం ఇంతే. ఇక కనెక్ట్ ముందుకు వచ్చేస్తే ఎంత వీస్త్రం అంటే ఎంతకు సౌండ్ అంటే ముందుకు వస్తుంది. రెండే పొజిషన్, ఏం లేదు. ఓకేనా? అర్థమే కదా. ఇది ఈ పొజిషన్. ఇప్పుడు ఇది సౌదర్ పొజిషన్. వీస్త్రం అన్నప్పుడు లెగ్ ముందుకు వస్తుంది. మరి ఏం చేస్తుంది ఇంకేనా? లేకపోతే ఇట్లా చేయకూడతాయి, ఇట్లా ఇద్దరు చేయకూడతాయి. దాంట్లో ఓకేనా? ఇంకొకటి ఏం చేస్తుంది, ముందుకు చేస్తుంది. ఏం చేస్తుంది, ముందుకు వస్తుంది. దాంట్లో జరిగిన ఓకే. హ్యాపీగా ఉండండి, మంచి డ్యూటీ చేసుకోండి, ప్రశాంతంగా మైండ్ పెట్టుకోండి, టెన్షన్ పెట్టుకోండి. బాగా టైం ముందు తినండి. ముందు చేసుకుంటే కావాలి అయ్యా. ఫైర్ తెలుసా? ఫైర్ ఇదే కదా. ఎమర్జెన్సీ ఫైర్ మీరు ఏం చేస్తారు? ఒక ఫోటో నేను సీనుడు చెప్తాను. ఒకదాని దగ్గరికి కాళ్ళు ఇదే చెప్పు ముందు బంద్ చేశాను. ఇక్కడ ఓకే, బంద్ చేసి తప్పు కింద రావాలి ఈ పొజిషన్. ఓకేనా? ఈ పొజిషన్గా ఈ పొజిషన్ ఉండాలి. రైట్. ఇప్పుడు ప్లీజ్ నేను చనిపోవాలి, పేరు 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 చనిపోవాలి. ప్లీజ్
కలవాలి. ఓకే, కరెక్ట్గా ఐబ్రో ఉంది ఇక్కడ, నెక్ ఈ పొజిషన్ ఉండాలి, ఈ విధంగా పక్కన ఉండాలి. ఓకే, హ్యాండ్ కూడా ఎట్లా రావాలి, ఆటోమేటిక్గా రావాలన్నమాట. ఈ పొజిషన్ పెట్టావు కదా, ఈ సేవింగ్ కదా, డౌన్ అన్నప్పుడు ముందు నుంచే రావాలి. ఇట్లా ముందు నుంచి కట్ చేసేయాలి. ఒకటే రోజు నాకు సూపర్వైజర్ రెగ్యులర్ వచ్చిన ట్రీట్ చేయడం పంపిస్తుందా, డైరెక్ట్ పోస్ట్ పంపిస్తుందా? పోస్టే పంపిస్తుంది. ఏంటంటే అందరూ రావాలంటే ఇంకా వచ్చిన ఒక పోస్ట్ పంపిస్తే అందరూ రాగట్లా. అలవాటు అయిపోతుంది. బ్రీతింగ్ ఇవ్వగలుగుతారు. రాకుండా ఏం జరిగింది, కొద్దిగా ఏం జరిగింది, ఎక్కడ ఏం ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఏం ప్రాబ్లం జరిగింది అది చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రాగానే ఏం చేస్తాం, ఇంకొకైనా ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఏంటంటే స్టార్ట్ చేసేది మళ్ళీ ఒక్క రోజు నిలబెట్టండి, అలా ఒక్క రోజు 3 వస్తుంది, అలవాటు అయిపోతుంది. ఇంకా 2 minutes అంతే, 2 నిమిషాలు ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. సోగా చేసి 2 నిమిషాలు పెట్టి చేస్తే అయిపోతుంది. అంటే నేను ఈజీ అయిపోయింది, వాళ్ళకు కూడా తెలుస్తుంది మొత్తం. ఓకేనా, డైరెక్ట్ పంపించిన వాళ్ళతో అదేం తెలుస్తుంది, ఏం చేయాలి అది చూసినప్పుడు రాదన్నమాట. ఓకే, good. So, Southern. ఇప్పుడు మనం ఫైర్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఫైర్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా మనకు ఈ ఫైర్ని మనం అడ్డుకోవచ్చు అనేది. వాట్ ఈజ్ ద ఫైర్? ఫైర్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ టెంపరేచర్, ఎయిర్, ఫ్యూల్. అంటే వేడి, ఆక్సిజన్, మండే వస్తువు ఈ 3 కలిస్తేనే ఫైర్ అవుతుంది. ట్రయాంగిల్ టైప్లా ఏ విధంగా అయితే ట్రయాంగిల్ 3 కోణాలు కలుస్తాయో ఆ విధంగా ఈ 3 ఉన్నప్పుడే, సమపాలల్లో ఉన్నప్పుడే ఫైర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ ఫైర్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి అనేది మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అవి ఏ ఎక్విప్మెంట్స్ ద్వారా మనం ఫైర్ని ఆర్పొచ్చు అనేది తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటి? ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఓజ్ రీల్ ఓజ్, తర్వాత వెట్ రైజర్ ఫైర్ ఐడెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్స్, తర్వాత గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ వచ్చి అండర్ గ్రౌండ్లో స్టోరేజ్లో మినిమం 1 lakh లీటర్స్ వాటర్ ఉంటుంది స్టోరేజ్. అలాగనే అసలు వాటర్ ట్యాంక్లో 20,000 లీటర్ వరకు ఎప్పుడు స్టోరేజ్ ఉంటుంది. అలాగనే మన మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ పంప్ ఒకటి, డీజిల్ పంప్ ఒకటి, జాకీ పంప్ ఒకటి, మెకానికల్ పంప్ ఒకటి, ఈ 4 పంపులు మనకు కంపల్సరీ ఈ మెయింటెనెన్స్లో ఉంటాయి. అలాగనే ఎమర్జెన్సీ లైటింగ్ అండ్ ఎగ్జిట్ సైన్ బోర్డ్స్ ప్రతి ప్లేస్లో మనకు కనిపిస్తుంటాయి. క్లాస్ ఆఫ్ ఫైర్స్. ఏ క్లాస్? ఆర్డినరీ ఫైర్. దీంట్లో కాటన్, వుడ్, క్లాత్ ఇలా
కాలి బూడిదే వస్తువులు ఇవన్నీ ఏ క్లాస్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బి క్లాస్ అంటే టోటల్గా ఆయిల్ ఫైర్లు ఏమేమి వస్తుంటాయి, పెట్రోల్, డీజిల్ అండ్ పెయింట్స్, గీ ఇలాంటివన్నీ బి క్లాస్కి వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి సి క్లాస్, ఇది గ్యాస్ ఫైర్ అంటే ఎల్పిజి, మిథేన్ ఇలాంటివన్నీ గ్యాస్ ఫైర్ అంతా గ్యాస్ అన్నీ ఈ సి క్లాస్ ఫైర్ కిందకి వస్తుంది. డి క్లాస్ ఇది మెటాలిక్ ఫైర్, ఇది ఎక్కువ శాతం ఇండస్ట్రీ ఏరియాలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాస్, ఇది ఎలక్ట్రికల్ ఫైర్, ఇది షార్ట్ సర్క్యూట్ వలన ఎక్కువగా ఈ ఎలక్ట్రికల్ ఫైర్ వస్తుంది. ఇది లూజ్ వైరింగ్ అండ్ నాణ్యత లేని కేబుల్స్, ఓవర్లోడు